నిమిషానికి నల్లవరమ తల్లిని తీసుకొచ్చుకో. అలాగే Mangala,
దొరికినోడు తినేస్తుంది. అరే దొరికినోడు తినేస్తుంది. ఎవరు దొరుకుతాడు తినేస్తుంది. అబ్బా ఎవరు దొరుకుతాడు తినేస్తుంది. తినేసుకుంటూ కడుపు నిండా తినేసింది. తినేసి హుషారి సాలక ఆడ చిరుసులు కొట్టుకుని దండగుచ్చుకుని మళ్ళీ వేసుకుంది. అది మళ్ళీ వేసుకుని చిరు చేత్తో పట్టుకుని గంధారు కూడా వచ్చేసి ఏంతో సంసారం చేస్తుంది పరమేశ్వరుడితో. మళ్ళీ ఒప్పుడుగా తయారైపోయా. తెల్ల పొద్దు లేచాక ఊళ్ళో మనుషులు మర్చిపోయి ఈ ఊళ్ళో వాళ్ళ తినేసింది, ఎవరు తినేసిందో ఏం తినేసిందో అనుకున్నాను. అదే మన అర్జున కరుణ నాకు తెలుస్తలేదు. అలాగా ఎక్కడే ఉంటుంది ఈ తల్లి. తెలుస్తుంది ఎవరికి. పరమేశ్వరుడు కూడా దొరుకుతలేదు. అవును ఎవరికై దొరుకుతలేదండి. ఎలా ఉందో చూడైనా అమ్మవారు కళ కనపడతలేదు అనుకుంటున్నారు. అయిపోతుంది. అలాగా కొంతకాలం వరకు పోతుంది, సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఒక రోజున మళ్ళీ భార్యాభర్తలు అవరము భోజనం చేసి తాళం వేసి భోజనం చేసి అవరమును మళ్ళీ ఎప్పుడు మామూలుగా ఇద్దరు పౌలించి నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే పరమేశ్వరుడు పక్కలో ఉంది మహాతల్లి. పరమేశ్వరుడు ఘోరంగా నిద్రపోతున్నాడు. ఘోరంగా నిద్రపోతున్నాడు. మహాతల్లి చూసింది. మళ్ళీ పైకి లేచిపోయి మళ్ళీ లేచింది. పైకి లేచిపోయి మళ్ళీ ఊరి పోయి పడిపోయింది. అరే మళ్ళీ ఊరి పోయి పడిపోయి దొరికినోడు తినేస్తుంది. మళ్ళీ వర్షం పెట్టుకుంటూ వస్తుంది. దొరికినోడు తినేస్తుంది. మళ్ళీ సిరిసిరి గుద్ది కొట్టుంది. వచ్చేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు చూశాడు ఒక రోజున ఈ అమ్మవారు బయటికి వెళ్ళిపోయింది కదా. ఎవరు వెళ్ళిపోయాడు పీరుగులో నీళ్ళు తినేసేస్తుంది. ఆగారు కూడా వెలగుంది. పరమేశ్వరుడు పక్కన చూశాడు. పక్కన భార్య లేదు. ఇదేంటి నా భార్య ఏడకెళ్ళింది, అసలు నా భార్య ఏడకెళ్ళింది. అదే అప్పుడు అనుమానం ఇప్పుడు మగోడు ఉంది. అవును పక్కన చూస్తే భార్య లేదు. లేదు ఏడకెళ్ళిందంటావు. అర్ధరాత్రి కాడ ఏడకెళ్ళింది. ఏడగా పోయి ఉంటదిలే. అందుకే మగోడికి ఇప్పుడు అనుమానం. పక్కన చూస్తే భార్య ఏడకెళ్ళి అదే అనుమానం ఉంది. అంటే మగోడి పిల్లకి మగోడికి అదే అనుమానం. గురుగారు మాట గుమ్మాలు కట్టంగా పోయాడు. ఏమేం చేసింది ఊడకెళ్ళి దొరికినాడు తినేసింది. దర్శనం అమ్మవారికి దండం పెట్టుకు వెళ్ళాలి. దండం పెట్టుకోకుండా అమ్మవారు ఏంటి మాకేమ్మాయి వాడు రుద్రభూలోకి వచ్చి నాకు ఎదురొచ్చి వ్యవహారం చేసే పని కాదు. ఇది అమ్మవారు అంటే సామాన్యం కాదండి.
మన కంటికి కనిపించదు, చెవులకి వినిపించదు, సోములకి వినిపించదు. మహిమలు ఇచ్చే భూలోక పావని. నేను ఇవాళ 10 రూపాయలు ఏదానికి వెళ్ళి అంటాం. ఇవాళ 10 రూపాయలు వెళ్ళేది నేను, నాకేం పర్లేదు, నేను రూపాయి డబ్బులు అవ్వకుండా అమ్మో డబ్బులు ఎత్తే నేను అనుకుంటాడు. అది రేపు పొద్దున 10,000 రూపాయలు ఖర్చు అయిపోయి కాపాడదు. అది అది కాపాడదు. కంటికి కనిపించింది కనిపించదు. మహిమలు ఇచ్చే భూలోక పావని ఆసక్తి. అయ్యా తమ్ముడు పిచ్చోడైపోయి ఆడికన్నా వచ్చి కథ చెప్తున్నాడు, డబ్బులు సంపాదించుకోవచ్చు అంటారు. మాకు ఉంది వ్యవసాయం, అన్ని కలిగిన వాళ్ళమే. అయితే మా ఇంటిని చెయ్యాలా? గంగారము తల్లి ధనము ధనము మేడలు విద్యులు అభివృద్ధములు ధనము భాంతి వస్తుంది కనుక భూషములు వస్తుంటే అన్నము లేని వారు రాజులు ఇలా ఉన్నారయ్యో. 6 ధనం ఎప్పుడు కలిగిందో 6 ముడుసుములు 6 కరుణాలు 6 పెసెంట్లు 6 నెంబర్లు 6 నాయకులైపోయారు. ఎవరెవరు అయిపోతే ఎనభై వస్తున్నాయిరా చక్కర రాజులు. అయ్యా హారేనా ముడుసుములు ఆరేనా మనం తక్కువగా కదా పలకడండి. పట్టుకోండి, దండ పెట్టుకోండి, రూపాయి దండ కట్టమని చెప్పండి. రండి.
మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.